సమావేశాలు ప్రారంభమైతే చాలు ప్రతిపక్షాలు అధికార పార్టీని కార్నర్ చేసేందుకు అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటుంది. అటు అధికార పార్టీ కూడా విపక్షాల ప్రశ్నలను డిపెండ్ చేసేందుకు సిద్ధమవుతుంది. అయితే ఏపీ అసెంబ్లీలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బడ్జెట్ సమావేశాల అడ్వాంటేజ్ ను వాడుకోవడంలో విపక్షం సభకు రాకుండా ఫెయిల్ అయితే అధికార కూటమి సభలో ద్విపాత్రాభినయం చేస్తోంది. గతంలో అధికార విపక్షాల మధ్య అసెంబ్లీ సమావేశాల సమయంలో మాటలు తూటాలు పేలేవి. విపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానాలను ముందుగానే అధికారుల నుంచి తెప్పించుకోవడం, ప్రిపేర్ కావడం అధికార పార్టీ ఆనవాయితీ. ధీటుగా సమాధానం చెప్పేందుకు పెద్ద కసరత్తే జరిగేది. అటు విపక్షాలు కూడా చర్చల ద్వారా అసెంబ్లీని ప్రజా సమస్యల పరిష్కారం చూపే వేదికగా ఉపయోగించేవారు. అటు మీడియా కూడా అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభమయ్యాక విపక్ష వ్యూహాలను హైలైట్ చేసేది. అధికార పార్టీని ఇరకాటంలో పెట్టడానికి బడ్జెట్ సమావేశాలు విపక్షాలకు మంచి అవకాశంగా ఉండేవి. ఇప్పటికైనా విపక్షం సభకు వచ్చి ప్రజా సమస్యలు లేవనెత్తాలని కూటమి ప్రభుత్వం కోరుకుంటోంది. ఈ బడ్జెట్ అనేటువంటిది శాసనసభ్యులకి చట్టాలు చేయడం, ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయిని ఆమోదించడం మినహా ఇంతకన్నా పవిత్రమైనటువంటి బాధ్యత ఏం లేదు అధ్యక్ష. మరి అట్లాంటి బడ్జెట్ లాంటి పవిత్రమైనటువంటి కార్యక్రమానికి హాజరు కాకుండా, వాళ్ళు ఇక్కడికి రాకుండా బయట కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేస్తున్నారు అధ్యక్ష. చేసినటువంటి పాపాలు వాళ్ళని వెంటాడుతున్నాయి అధ్యక్ష. ఇక్కడికి వస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము ఆ లోపాలన్నింటినీ ఎత్తి చూపిస్తే వాటికి సిగ్గుతో చచ్చిపోవాలో తలెక్కడ పెట్టుకోవాలో తెలియనటువంటి పరిస్థితులు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతోనే వారు శాసనసభ నుంచి మొహం చాటేస్తున్నారు. మరి అడ్మినిస్ట్రేటివ్ కి వెళ్తే వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశారు అధ్యక్ష. రాజకీయాల్లోకి వెళ్తే నీతిని విలువల్ని వదిలేసి ప్రతిపక్షాల గొంతు నొక్కడం మీదనే కార్యక్రమాన్ని దృష్టిని కేంద్రీకరించారు. ఇప్పటికైనా వాళ్ళలో మార్పు వస్తుందా అని అంటే బయట కూర్చొని వాళ్ళ మాట్లాడేటువంటి మాటలు చాలా మంది ఆ పేపర్ చదవడం, ఆ టీవీ ఛానల్ ఆపేసి ఉంటారు అధ్యక్ష. ఆర్థిక శాఖ మంత్రిగా ప్రజలకు సంకేతాలు ఇస్తున్నారు. చూడాల్సినటువంటి పరిస్థితుల్లో చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. బాధ్యత రాహిత్యంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు సింగిల్ డిజిట్ లో ఉన్నవారు అసెంబ్లీ చర్చలను ప్రభావితం చేసేవారు. ముఖ్యంగా వెంకయ్య నాయుడు, పుచ్చలపల్లి సుందరయ్య, ఇతర కమ్యూనిస్టు పార్టీల సభ్యులు సభలో అధికార పార్టీని తమ ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టేవారు. అటు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోషయ్య విసిరే వ్యంగ్యాస్త్రాలకు అధికార పార్టీకి ఇరకాటంగా మారేవి. ఇలా విపక్షాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం సభకు వచ్చేవారు. దాన్ని అడ్వాంటేజ్ గా మార్చుకొని తర్వాత కాలంలో ఎన్నికల్లో విజయాలు సాధించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసెంబ్లీ చర్చలు అంటేనే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితులు వచ్చేలా సభ్యుల ప్రవర్తన మారిపోయింది. కొందరు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవర్తన దారుణంగా ఉండడంతో శాసనసభ, మండలి సమావేశాలు తమ ప్రభను, గౌరవాన్ని కోల్పోయాయి. ఈ పరిస్థితిని ఉద్దేశించి వైసీపీ హయాంలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఈ సభను గౌరవ సభగా మార్చాకే అడుగు పెడతానని తేల్చి చెప్పారు. అన్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించింది. వచ్చి రాగానే చట్టసభల గౌరవాన్ని కాపాడే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. సభకు వచ్చేదే లేదని ముందే ప్రకటించిన విపక్షం గొడవ చేసేందుకే అసెంబ్లీకి వచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా తమకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలంటూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయినా అధికార పక్షం సహనం కోల్పోలేదు. విపక్షం ప్రవర్తించిన తీరును సభావేదికగానే సీఎం చంద్రబాబు ఎండగట్టారు. నా జీవితంలో చూసిన సభ గడచిన సభ. ఆ రోజు ఈ సభలోనే చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్ళీ ఈ సభను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఆమోదం తీసుకుని మళ్ళీ సభకొచ్చి గౌరవ సభ చేస్తామని ఆ రోజు అది నిలబెట్టుకొని అసెంబ్లీకి వచ్చాం. కానీ ఈ గౌరవ సభని గౌరవించే సంస్కారం లేని పార్టీ ఈరోజు అసెంబ్లీ కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇదొక వేదిక, పవిత్ర దేవాలయం.
40 ఏళ్లలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తాం లేకుంటే ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు నా అభిప్రాయం. ప్రజలు 11 మందిని గెలిపించారు, 11 గంటలకు వచ్చారు, 11 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారు. అంటే కరెక్ట్గా 11 నిమిషాలు ఉన్నారు. ఆ 11 నిమిషాల్లోనే స్పీకర్ను అవమానించడం ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ప్రతిపక్ష హోదా మీరు నేను ఇచ్చేది కాదు, ఇది ప్రజలు ఇచ్చేది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బడ్జెట్ సమావేశాల అడ్వాంటేజ్ ను వైసీపీ వదులుకోవడంతో కూటమి పార్టీలు వాటిని ప్లస్ గా మార్చుకున్నాయి. ప్రజా సమస్యలకు పరిష్కారాన్ని కూడా వెతికే ప్రయత్నం చేస్తున్నాయి. అంశాల వారీగా చర్చలు జరపడమే కాకుండా విపక్ష బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంటోంది. 5 ఏళ్ల తర్వాత శాసనసభ మండలి సమావేశాలు పూర్తిగా ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టాయి. అటు ప్రజలు కూడా సమావేశాలు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతుల సమస్యలు, పరిశ్రమల ఏర్పాటు, కార్మిక సంక్షేమం, సామాన్యుల సంక్షేమంపై చర్యలతో పాటు బడ్జెట్ కేటాయింపులపైన విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో పలు కీలకమైన బిల్లులు కూడా సభలో ప్రవేశపెట్టి వాటి ఆమోదానికి అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. ప్రశ్నోత్తరాల సమయంలో కూటమి పార్టీల సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికార పార్టీ సమాధానమిస్తోంది. అధ్యక్ష, ఈ రోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని. ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీలపై ఉంటుంది. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టుడే. బేస్డ్ ఆన్ దట్ Z+ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి Z కేటగిరీ ఉంది అధ్యక్ష. అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్ళేదేం కాదు. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ విల్ ప్రొవైడ్. బట్ చట్టం చాలా క్లియర్ గా చెప్తే మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి, చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం. చాలా చాలా బాధాకరం. ఆయనకు అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం, అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం. ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తే నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష. తప్పనిసరిగా దీన్ని సీరియస్ గా హౌస్ అందరం తీసుకోవాలని. రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. హౌస్ గౌరవం పెరగాలి, చర్చ జరగాలి, ఇష్యూస్ పైన హోరాహోరీగా చర్చ జరగాలి నేను ఆశిస్తున్నా. సాధారణ సమావేశాల కంటే బడ్జెట్ సమావేశాల పరిధి విస్తృతంగా ఉంటుంది. ప్రజల ఫోకస్ కూడా ఉంటుంది. అందుకే ఈ సమావేశాలు అధికార పార్టీ కంటే విపక్ష పార్టీలకు అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే అనాలోచిత వైసీపీ మంచి అవకాశాన్ని పోగొట్టుకుందనే అభిప్రాయం రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. ఇదే సమయంలో అటు అసెంబ్లీ నడుస్తుండగా బయట మీడియా సమావేశాలు పెట్టడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.